వేళ నీ సన్నిధిలో మేమందరం చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించాలని, ఆరాధించాలని, మీ వాక్యం వినాలని ఎంతో ఆశతో వేచి ఉన్నాం ప్రభా. అవును తండ్రి, నాన్న చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాలం 3 గంటల నుండి ప్రభా నాయన ప్రార్థిస్తున్న ప్రియ బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. అట్టి ప్రార్థనా పరులను మీరు ఆయత్తపరిచి నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జూమ్ లో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, అక్కర్లను నానా తండ్రి తీర్చండి ప్రభా, సమృద్ధిని దయచేయండి. ముఖ్యంగా బావి బ్రదర్ని బట్టి వందనాలు, జాన్సన్ బట్టి, స్వరూప్ బ్రదర్ని బట్టి, ఝాన్సీ గూడపాటి గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో మంది దైవ దాసులు నాయన జాయిన్ అవుతున్నారు ప్రభా, అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. వారి పరిచయాలంతటా మీరు తోడుగా నీడగా ఉండి వారిని నడిపించమని వేడుకుంటున్నాను. అదే విధంగా నాన్న ఈ రోజు మా కొరకే ఆయత్తపరిచిన దైవ దాసులు ప్రభా డాక్టర్ జోబ్ గారిని బట్టి మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, నీ బిడ్డను సెలవు చాట మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకొనండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించండి తండ్రి ప్రభా. ఆత్మీయ ఆహారం అందుకోవడమే కాకుండా ప్రభా, మేము ఆ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అదే విధంగా తండ్రి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమునకు క్షేమం ఇచ్చి కాపాడమని వేడుకుంటూ నాయన చేరి వచ్చిన ప్రియబిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ దైవదాసుని మీరు దీవించమని మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్ సో మచ్ అన్నగారు. ప్లీజ్ అండి. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి డాక్టర్ కె జోబాయి గారు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. అయ్యగారు నిన్నటి దినమున మనకు వాక్యాన్ని అందించారు. అదేవిధంగా అనేక సార్లు అయ్యగారు మనకు వాక్యాన్ని అందించారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే, కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. డాక్టర్ కె జోబాయి గారు వైద్యులండి మరియు సువార్థికులు. వారు శంషాబాద్, హైదరాబాద్ లో నివసిస్తా ఉన్నారండి. అయ్యగారిని మనకు వాక్యాన్ని ఏర్పరచడానికి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అయ్యగారు వెల్కమ్ అండి, ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి అయ్యగారు ప్లీజ్. అయ్యగారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేశాను. ఓకే. ఓకేనా? మై వాయిస్ ఈజ్ క్లియర్? యా, క్లియర్ అయ్యగారు. Yes, sir. ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుని నుండి, తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనందరికీ పరిశుద్ధాత్మ ద్వారా కృపా సమాధానములు కలుగునుగాక. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. టైమ్ అండ్ అగైన్ చాలా రోజుల నుంచి వాక్యాలు మనం చదువుతూ ఉన్నాం, మెడిటేట్ చేస్తూ ఉన్నాం, ఇతరులకు బోధిస్తున్నాం, ప్రకటించడానికి వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ లేఖనాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము చదవాలి, దేవుని కృపను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా. ఈరోజు రోమీలకు రాసిన పత్రిక అపోస్తలైన పౌలు గారు ఆల్మోస్ట్ అబౌట్ 58th century, 58వ సంవత్సరం, 1900 మైనస్ జీతాలు ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 2000 అనుకోండి, అప్పుడు రాసిన మాట. ఇయర్స్ గాడ్ హస్ స్పోకెన్ టు మ్యాన్ అండ్ గాడ్ ఇస్ స్టిల్ స్పీకింగ్. ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడాలి తన ప్రజలతో. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ప్రతిరోజు నూతనంగా ఉంటుందన్న దేవాది దేవుడు మనకు కావలసిన విశ్వాసము కొరకు. దయచేసి గమనించండి, నీతిమంతుడు అయినా మనం అందరం దేవుడి చేత నీతిమంతులుగా తీర్చబడ్డాం.
పరిశుద్ధపరచబడ్డాం, ఈ లోకంలో మహిమపరచబడుతున్నాం. దాట్స్ అవర్ కాల్ యాక్చువల్లీ, అకార్డింగ్ టు Romans chapter 8 and verse 29-30. రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాల ప్రకారంగా నీ పిలుపు ఏంటో, ప్రిడెస్టినేషన్, గాడ్ మేడ్ ఎలెక్టెడ్ యు, నిన్ను ఏర్పరచుకొని నియమించి నా దేవాది దేవుడు, అందులో నువ్వు ఎదగాలి అని, అందులో నువ్వు జీవించాలని. యాక్చువల్గా మనము ఈ సువార్తలు చదువుతున్నప్పుడు యేసు ప్రభు పలికిన మాటలు చాలా ఇంపార్టెంట్. సిలువలో 7 మాటలు మనం చాలాసార్లు విన్నాము, బోధించినాము, అనేకులను ఎంకరేజ్ చేసినాము ఆ వాక్యాల ద్వారా. అయితే సిలువలో జరిగిన క్రియలు మీరు గమనించినారో లేదో కానీ, మనము సిలువలో జరిగిన కొన్ని విషయాలు, ఏ విధంగా ధర్మశాస్త్రము ఫుల్ఫిల్ చేశాడో యేసయ్య సిలువ పైన, ఏ విధంగా జెంటైల్స్ అండ్ యూదులు వారిని ఏకశరీరంగా చేసినాడు దేవుడు, ఎఫ్ఎస్సిలోను కొలస్సిలోను 2వ అధ్యాయం 2:13-15 వచనాలు 2 సైడ్ కూడా. అయితే ఇక్కడ మనం గమనించవలసిందంటే ఇంకొక అత్యున్నతమైన క్రియ జరిగించినాడు చాలా. అయితే ఈ సబ్జెక్ట్ అంటే దేవుని విషయము, దేవుడు చేసిన విషయం చాలా గ్రహించక, దాన్ని ఆలోచించక సంఘము ఎంతగానో విశ్వాసము లేకుండా జీవించడానికి కారణమవుతా ఉంది. ఏది అనంటే ఈ రోమపత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనము 17వ వచనము దయచేసి చదువుకుందాం. ఈరోజు మన టాపిక్ 2 రోజులేమో పాత నిబంధన కొత్త నిబంధనలో అని విన్నాము, లేఖనాలను చూసాము. we searched the scriptures and we found out that the God has great mercy on us. మనము ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామని, ఆ బంధకాల నుంచి విడిపించబడ్డామని, ధర్మశాస్త్రం యొక్క శాపంలో ఉన్న వారిని దేవుడు విమోచించినాడని కొత్త నిబంధనలో పాత నిబంధన విషయాలు చాలా గంభీరంగా రాసిన మాటలు ఈ రోమా పత్రికలో మరి ఇతర పత్రికల్లో చాలా క్లియర్గా చూసాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇది రైచియస్నెస్, నీతి. ఈ నీతి విషయంలో మొట్టమొదటిగా దేవుడు ప్రకటించిన విషయాలు, తర్వాత యేసు ప్రభు ప్రకటించిన విషయాలు చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఈరోజు మనము ఏమై ఉన్నామో యేసు ప్రభులో, వాట్ ఈస్ యువర్ స్టాటస్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నువ్వు నమ్మనట్లయితే, ఇంతకుముందుకే బ్రదర్ ఎవరో ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలి. మనం ప్రార్థన చేసి వాక్యాన్ని వింటున్నాము, దేవుని స్తోత్రం. అయితే వాక్యమును ఎంతవరకు నమ్ముతున్నాము అనేది చాలా, ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుంది. దయచేసి ఇక్కడ చదువుతున్నాను, దయచేసి చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, ఎవ్రీ వన్ హూ బిలీవ్స్, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆ శక్తిలో లేక ఆ సువార్తలో మనకు ఏమి కనబడతా ఉంది? వాట్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు అస్ త్రూ దట్ ద గాస్పుల్. సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ దేవుని యొక్క ఉద్దేశ్యము ఏమై ఉన్నదో ఇక్కడ ఎంత మంచిగా రాయబడి ఉన్నదంటే, ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలుగుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా, వై?
దేవుని శక్తి ఎట్లా అవుతుందనంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడిన ప్రకారము, దయచేసి నేను అంటే యాజ్ ఏ హోస్ట్ వర్కర్ విత్ యూ పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనవి చేసేది ఏంటంటే, రోమా పత్రిక, గలతీల పత్రిక, హెబ్రీల పత్రికను బాగా డీప్గా లైన్ బై లైన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, అది నమ్మాలి. నమ్మశక్యముగాని మాటలు మనం వింటా ఉంటాం, చదువుతూ ఉంటాం, బట్ యూ నీడ్ టు బిలీవ్ దెమ్. అదే కాకుండా మన రోమా పత్రికలో చాలా టఫెస్ట్ బుక్ అని, ది చీఫెస్ట్ ఎపిసిల్ అని, ప్యూరెస్ట్ గాస్పుల్ రోమా పత్రికలో ఉన్నదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసుదస్తని కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ మాటను మనము దాన్ని దళించలేకపోతున్నాం ఈరోజు. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా ద హోల్ రోమా పత్రిక చూస్తున్న విశ్వాసం 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 విశ్వాసం. వేరే పుస్తకాలన్నీ కూడా విశ్వాసం. అందుకొరకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు చాలా శ్రేష్టమైనవి. అందులో ఇంకా శ్రేష్టమైనది ప్రేమ అని దేవుడు మనకు చెప్పినాడు. అయితే ఇక్కడ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు మనలో విశ్వాసం కలగడానికి, నీలో నాలో స్టెప్ బై స్టెప్ ఫెయిత్ హ్యాస్ టు ఇంక్రీజ్. విస్తారంగా విశ్వాస యాత్రలో విశ్వసించి దేవుని తట్టు ఆ మాటలన్నీ కూడా ఎక్కడ రాయబడి దాగి ఉన్నాయి అంటే, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇట్స్ గాడ్స్ రైచియస్నెస్ ఇస్ రివీల్డ్ టు అస్. అది మనకు దయచేసి విశ్వాస విషయంలో ఎందులో అన్ని బాగా చదవాలి. అంతకంతకు విశ్వాసము కలుగునట్లు మన పాపాలు, మన శాపాలు అవి కనబడతలే, దేవుని నీతి బయలుపరచబడుతున్నది. ఆ దేవుని నీతిని నువ్వు సువార్త ద్వారా తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సువార్త విషయంలో దీనికి ఒక పేరు పెట్టాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు గారు వాక్యంలో ఈ సువార్త కొరకు నీతి సువార్త అని పేరు పెట్టినాడు. ఈ నీతి సువార్త అనే మాటను 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదివితే చాలా వింతగా మనం దాని విషయంలో అర్థం చేసుకోవచ్చు. 2వ కొరింథీయులు 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ 3వ అధ్యాయం కూడా చాలా దేవుని సేవకులు అందరూ బాగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, ప్రకటించాలి, విశ్వసించాలి, ప్రకటించాలి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారులవుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఇంతవరకే చదువుతాం, అదే ప్రకటిస్తాం ఎక్కువగా. అయితే కింద ఉన్న మాటలు ఇంతకుముందు కూడా నేను ఇవి చాలా ఇంపార్టెంట్ కనుక తిరిగి రెప్యుటేషన్ అవుతా ఉంది. మరణ కారణ మగు పరిచర్య. దెర్ ఇస్ ఎ మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ డెత్. మినిస్ట్రీ ఆఫ్ డెత్, మరణ కారణ మగు పరిచర్య. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న మహిమను తగ్గిపోనదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడ లేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును.
మనం ఎంత మహిమగల పరిచర్య చేస్తున్నాము, సంఘము మహిమగలదే, మచ్చ ముడత అటువంటిది మరి ఏదైనా లేకుండా వాక్యము ద్వారా ఉదక స్నానం చేయిస్తూ దేవుడు మనల్ని తను తాను అప్పగించుకున్నాడు. సెలవు కొరకు, సంఘాని కొరకు అప్పగించుకున్నాడు. ఇక్కడ ఆ మహిమగల పరిచర్య, చాలా మహిమను మీరందరూ చూసి ఉంటారు. ఇంకా ఎక్కువ మహిమను చూడాలని దేవుడికి ఆలోచన, ఆయన ఇష్టం. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదే ఇండును. శిక్షా విధి కారణమైన పరిచర్య, అక్కడనేమో మినిస్ట్రీ ఆఫ్ డెత్ అన్నాడు, ఇక్కడనేమో మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్. మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య, ఇంగ్లీష్లో మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ అని అంటాడు. ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ మచ్ మోర్ గ్లోరియస్. గమనించండి, అక్కడనే తగ్గిపోవున మహిమది ఉన్నది అక్షర పరిచర్యకు. అందులో మహిమ ఉంది, కానీ తగ్గిపోయే పరిచర్య అది. శిక్షా విధి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమగలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ us to. మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్, నీతి పరిచర్య. మొట్టమొదటిగా బైబిల్లో మనము బాగా చదివి చూస్తా ఉంటే 2 పేతురు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 'Thank you, Lord Jesus'. కొంచెం రెఫరెన్స్, లార్డ్ జీసస్. సరే, ఆ యొక్క రెఫరెన్స్ లో దయచేసి గమనించండి. అందులో ఏమని ఉందంటే, నీతి చదువుతాను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, 5వ వచనం, భక్తిహీనుల సమూహం మీదికి జలప్రయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావును మరి 7 కాపాడు. The ministry of righteousness started with a great man of God, a righteous man. కృప పొందినవాడు, నీతిమంతుడు, కృప పొందినవాడు. మనం అందరం కూడా దేవుని కృప ద్వారా పిలువబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, ఈ లోకంలో మహిమపరచబడుతున్నాం. ఒకవేళ దేవుని యొక్క శిలువ కార్యము ద్వారా, ఆయన జరిగించిన నీతి క్రియ ద్వారా నువ్వు నీతిమంతుగా, నేను ఇంకా నీతిమంతుని కాను, పాపిని అని ప్రార్థన అంతా ప్రార్థన చేస్తా ఉంటే దేవుడి శిలువ కార్యాన్ని చాలా తక్కువగా చేసి జీవిస్తున్నామన్న ఆలోచనలు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నీతి ప్రకటించిన నోహావును మరి 7 కాపాడు. ఈ నీతిలో, ఈ సువార్తలో నీతి విషయం అంతకంతకు మనకు విశ్వాసంలో ఎదుగుతూ దేవుని నీతి కనబడుతున్నది. సో వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దిస్ మిస్టరీ ఆఫ్ రైచియస్నెస్. ఇది ఒక గొప్ప మర్మము, నీతి మర్మము. ఈ నీతి మర్మమును మనం చాలా మంది అర్థం చేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి, రక్షణ పొందినప్పుడు రక్షణ అని చాలాసార్లు మాట్లాడుతూ అదే విధంగా బ్రతుకుతా ఉన్నాం. కానీ ఆ సమయంలోనే రోమాపత్రిక 5వ అధ్యాయంలో వింతైన మాటలు మనం గమనించాలి.
దేవుడు నిన్ను ప్రేమతో ఏర్పరచుకొని పాపివైనప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ, కనికరించి దేవా నేను పాపిని, నరక పాత్రులను, నీవు లేక నాకు ఆశ్రయం లేదని ఎంతో రొమ్ముగొట్టుకొని తినకుండా పశ్చాత్తాపపడుతూ దేవుని కరుణ కటాక్షం రక్షించు 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 ప్రభువా అని ఎంతగానో ప్రార్థన చేస్తున్న మన జీవితాలకు తిరిగి జన్మ అనుభవం అనుగ్రహించి చనిపోయిన వాడిని ఆత్మలో నిన్ను లేపి కూర్చుండబెట్టిన. యు ఆర్ రిజన్ విత్ క్రైస్ట్, యు ఆర్ రిజరెక్టెడ్ విత్ క్రైస్ట్. ఈ మాటలన్నీ కూడా పాజిటివ్ మాటలు, దేవుడు పలికిన మాటలు. ఈ మాటలు నెగిటివ్గా నువ్వు తలంచుకొని అట్లెట్లయితుంది, ఎట్లా ఇది నాకు అర్థమవుతుంది అంటే, వెన్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నువ్వు దేవుని మహిమను చూస్తావు. సిలువ కార్యాన్ని నమ్ముతావో దేవుని మహిమను చూస్తావు. ఇది చాలా ప్రాముఖ్యం. కనుక ఇక్కడ ఏం రాయబడ్డంటే, ఎప్పుడైతే దేవుడు మనకు రక్షణ అనే విశ్వాసం ద్వారా, ఆయన కృప ద్వారా రక్షణ అనుగ్రహించినప్పుడు, దయచేసి గమనిద్దాం ఇక్కడ 2 మాటలు. ఇందులో దేవుడు మనకి ఇచ్చింది ఆ సమయంలో విస్తారమైన కృప బాహుల్యమును బట్టి, అంటే రక్షణ కలుగజేస్తూ నీతి అనే దాన్ని దానముగా ఇచ్చినాడు. ఇట్స్ వెరీ వెరీ, నువ్వు ఎవరివనంటే, నేను దేవుని యొక్క నీతినై ఉన్నాను. ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఎందుకు నేను దేవుని నీతి అయి ఉన్నాను? యేసు ప్రభు పాపిని, చెడిపోయిన వాడిని, కరప్ట్ అయిన వాడిని, దుర్నీతి పరుని, లోకంలో ఉన్న పాపం అంతా కూడా అందులోనే జీవిస్తూ దుర్నీతి పరునిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నీ యొద్దకొచ్చి రక్షణ, నరకం నుంచి తప్పించిన అనుభవ జ్ఞానముతో, తిరిగి జన్మ అనుభవ జ్ఞానముతో, బాప్తిజం యొక్క మర్మముతో నిన్ను నీతి దానాన్ని అనుగ్రహించినాడు అని వాక్యంలో రాయబడ్డది. రోమాపత్రిక 5వ అధ్యాయము. ఈ రోమాపత్రిక, ఎఫెసీలు ఇవన్నీ చదువుతా ఉంటే మనకు కనబడే దేవదేవుని యొక్క పరలోకం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క మాటలు ఏంటి అంటే, కృప, విశ్వాసము, ధర్మశాస్త్రము, శిలువ కార్యం, నీతి. These are the terminology of the kingdom of heaven. And as a child, నీవు కూడా దేవుని యొక్క కుమారుని అయ్యుండి విశ్వాసంతో ఈ మాటలను నమ్మి యాత్ర నడిపించాల. ఎందుకంటే యు ఆర్ ఫర్గివెన్, యువర్ కాన్షియస్ ఈజ్ క్లియర్. ఆ విధంగా చేసినాడు యేసు ప్రభు రక్తం యొక్క మహాప్రభావం. హెబ్రీలో యేసు ప్రభు రక్తం యొక్క మహిమను మనం చూడగలుగుతాం. నీ జీవితంలో చదవడం కాదండి, ఎక్స్పీరియన్స్. ద బుక్, ద న్యూ టెస్టమెంట్ ఇస్ టోటల్ అన్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతంగా అనుభవంతో కూడిన జ్ఞానమును దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. అపరాధము విస్తరించినడు, 20వ వచనం చదువుతున్నాను. అపరాధము విస్తరించినడు, ధర్మశాస్త్రము ప్రవేశించెను. గమనించండి, మళ్ళీ ధర్మశాస్త్రం మాట వచ్చేది అక్కడ. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే, ఇన్ ద సేమ్ వే, నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా, నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ది హోల్ చాప్టర్స్, ఇందులో మన దేవుడు బోధించేది, మనతో మాట్లాడేది, మనల్ని ఎంకరేజ్ చేసేది విశ్వాసము, ప్రేమ,
కృప ద గ్రేటెస్ట్ వర్డ్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకంటే కృప ద్వారా రక్షించబడ్డాము, దేవుని యొక్క కృప ద్వారా. నా కృప నీకు చాలును అన్ని విషయాల్లో. అందుకొరకే దేవుడు తన ఆ శక్తిని, ఆ మహిమను అంతకంతకు నీతి కనపరచాలనుకుంటు. సువార్త ఇవన్నీ చదువుతా ఉంటే, దేవుడు మనం వింటా ఉంటే అంతకంతకు నీకు ఆ నీతిలో నీవు అండర్స్టాండింగ్ చేసుకోవాలా, విశ్వాసం ద్వారా ముందుకు. ఎందుకంటే యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. చిన్న పిల్లవు రక్షణ పొందినప్పుడు, రక్షణ విషయంలో చాలా సంతోషపడి నరకం నుంచి రక్షింపబడ్డాను, నా పాపములు క్షమించబడ్డవి అని, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, నేను దేవుని నీతి అయి ఉన్నాను అన్న ప్రీచింగ్ మనకు లేక, నీతి కార్యములు జరిగించడానికి, నీతి విషయాలు జరిగించడానికి ఏదో ప్రయత్నాలు, ఏదో మంచి చేసి ఆజ్ఞలను తిరిగి అవలంబించడానికి, పాటించడానికి ఆశ్చర్యంగా మనం ఒక్క చిన్న తప్పు చెప్పింది, అది అయిపోయింది ప్రభువా నా పని అనుకొని తిరిగి క్షమాపణ ఏడ్చడం, తండ్రి ఇట్లా. దయచేసి గమనించండి, ఒకసారి దేవుడు నిన్ను నీతిమంతునిగా, దేవుని నీతిగా, సిలువ కార్యము ద్వారా నిన్ను దేవుని నీతిగా చేసినాడు. దాని కొరకు 2 కొరింథీయులు 5వ అధ్యాయానికి వెళ్దాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం చాలా అందరికి మనకు బాగా తెలుసు. కాగా ఎవడైనా క్రీస్తునందులో వాడు నూతన సృష్టి, పాతవి గతించుకో కొత్తవని. 18వ వచనం, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించింది. we understand this and we know it. అదేదనగా, this is the important thing. 19, 20, 21 చాలా ప్రాముఖ్యమైన వాక్యము. ఈ నీతి విషయంలో దేవుడు ఏమి చేశాడు నాకు సిలువ పైన, సిలువ కార్యము ద్వారా, సిలువలో శ్రమ పడుతున్నప్పుడు, సిలువలో దేవుడు అతన్ని నలగొడుతున్నప్పుడు, సిలువలో అతన్ని మొత్తుతున్నప్పుడు, సిలువలో అతనికి ఆ రక్తం గారుతూ ఆ వేదన, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అదంతా పడుతున్నప్పుడు, దేవుడు వాక్యములో 53వ యెషయా గ్రంథం 10 నుంచి 12 వచనాలకు రాసిన ఆ మాటలు, ఆ సందేశం ఏంటంటే, he was satisfied looking at the suffering of his beloved son. ఆ ప్రియ కుమారుడు సిలువ కార్యము జరుగుతూ ఉన్నప్పుడు అంత వేదన పడుతూ ఉంటే తండ్రి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అన్న మాటలు ఒక్కసారి బాగా తలస్తే, ఎందుకు ఆనందిస్తుంది? ఆయన తర్వాత ఏమంటున్నాడంటే, నేను తృప్తి పొందుతున్నాను అంటున్నాను. ఆ 53వ అధ్యాయంలో తృప్తి, సాటిస్ఫైడ్ అంట. హీ వాజ్ సంతోషపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు, తిరిగి తృప్తి పొందినాడు. ఎందుకు తృప్తి పొందినాడు? ఎందుకు? ఆయన శ్రమను చూసి ఏ తండ్రి అయినా కానీ, తల్లి అయినా కానీ కుమారుని ఘోరమైన మరణానికి అప్పగిస్తుంటా ఉంటే ఆనందం కలుగుతున్న ఒకే ఒక్క ఆ వ్యక్తి, దేవాది దేవుడైన తండ్రి అయిన మన తండ్రి, పరలోకపు తండ్రి. ఎందుకు సాటిస్ఫైడ్ అయినాడు, ఎందుకు ఆనందించినంటే, నా ఇప్పుడు నేను సమాధానపరచుకోవచ్చు ప్రజలు, బికాస్ సమాధానార్థమైన శిక్ష అతని పైన వేయబడ్డది కనుక దేవునితో సమాధాన పడడానికి ఆయనకు తృప్తి కలిగిందంట. ఓకే, వాట్ ఎవర్ ద సిన్ మే బి, ఏ పాపమైనప్పటికీ సరే, ఎటువంటి ఘోరమైన అతిక్రమైన సరే, ఏ లిమిట్స్ క్రాస్ చేసినా సరే, నేను వీరిని క్షమిస్తాను. ఎందుకంటే నా కుమారుని యొక్క శ్రమ, కుమారుని యొక్క ఆ వేదన, బాధ, నలగొట్టం, తీర్పు ఆయన శరీరం పైన పరలోకం నుండి యాక్చువల్గా గొప్ప తీర్పు జరిగిందండి. మనకు కనబడదు కానీ మన వాక్యం చదువుతా ఉంటే, దహన బలిగా అర్పించబడ్డాడు, పరలోకం నుంచి దహించు అగ్ని అతని మీద ఉన్న పాపాన్ని, రోగములను, శాపములన్నీ కూడా వాటిని దహించి వేస్తూ, ఆ బలి
ఆ బలి పశువు యొక్క పస్కా బలి పశువు యొక్క ఆ శరీరాన్ని దేవాది దేవుడు దహన బలిగా అర్పించుకున్నాడు. సువాసన గల హోమముగా దేవుడు తన కుమారుని యొక్క ఆ అర్పణను అంగీకరించుకొని సంతోషించి మనల్ని రక్షించడానికి, క్షమించడానికి, పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, ఈ లోకంలో నిన్ను మహిమపరచడానికి ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న తండ్రి యొక్క గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మారని మార్పు లేని ప్రేమ, వెడల్పు లోతు ఎత్తు ఎంతో అర్థముగా అని ప్రేమ తండ్రి అయిన దేవుడు తన కుమారుని అప్పగించుట ద్వారా మనకు తెలియపరచవచ్చు. సమస్తమును దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించింది. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపకంటే మనందరి మన సంఘాల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు, రష్యన్స్ అండ్ చైనీస్ అండ్ మిడిల్ ఈస్ట్ పీపుల్, ఆఫ్రికన్ పీపుల్, అమెరికన్ పీపుల్, ఆస్ట్రేలియన్, వాళ్ళందరి పాపాలందరి కూడా వారి మీద మోపక. వావ్, ఎంత గొప్ప కార్యం దేవుడు శిలువ మీద చేస్తా ఉన్నాడు. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, యాక్చువల్లీ మన మీద మోపాలా, దాని శిక్ష అంతా కూడా, ఆ జడ్జిమెంట్ అంతా మన మీదకి రావాలి, కానీ మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించండి. ఎందుకంటే యు ఆర్ సాటిస్ఫైడ్ ఆన్ ద క్రాస్. Satisfied to make peace with the people, to make them righteous, make them holy, make them as the adopted children of the Almighty God. Oh, hallelujah, దేవునికి స్తోత్రం. 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాబడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. మనందరి పరిచర్య ఏంటంటే బతిమాలుకునే పరిచర్య. ఇక్కడ 21వ వచనంలో నీతి విషయం, ఎందుకంటే సిలువలో జరిగిన ఈ కార్యములు అందులో దేవుడి నీతికి పోల్చి ఎంత రమ్యముగా, ఎంత ప్రేమతో దేవుడు, మై గాడ్, ఎందుకనగా మనం ఆయన యందు యేసు ప్రభునందు, యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు యొక్క కృపా కనికరమును, ఆ త్యాగమును, ఆ అర్పణను బట్టి, తను అప్పగించుకుంటాం బట్టి యేసు ప్రభునందు దేవుని నీతి అగునట్లు. వావ్, ఎవరో తెలుసా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మీరు ఎవరో తెలుసా? మనమంతా దేవుని నీతి అయిన క్రీస్తు ద్వారా. మనం ఒప్పుకునేది పాపముల విషయం ఒప్పుకుంటున్నాం, కానీ నేను క్షమించబడ్డాను నీకు స్తోత్రం, పరిశుద్ధపడ్డాను నీకు స్తోత్రం, ఐఎమ్ నాట్ కాన్షియస్, నేను ఇంకా పాపం యొక్క మనసాక్షి లేదు, నాకు నీతిమంతుని సాక్ష్యము నువ్వు చేసినావు, నీ కార్యము శిలువ మీద నువ్వు జరిగించినావు నా కొరకు, దాని కొరకు నేను నిన్ను నమ్ముతున్నా, నా మాటలను, ఆ వాక్యంలో నమ్ముతున్నాను. నన్ను నేను చూసుకున్నట్లయితే నేను ఇంకా పాపిగానే, అపవిత్రులుగానే కనబడతాను, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పలికిన మీరు నా నీతి అయి ఉన్నారని నువ్వు విశ్వసిస్తావో, శిలువ మీద నువ్వు ఆయన చేసిన కార్యాన్ని గణపరుస్తావు, ఆ విశ్వసించడం ద్వారా నీ యొక్క జీవితము దేవుని నీతి అయినదని నమ్మి ఆ నీతి దానమును, మనకి ఇచ్చిన దానమును అర్థం చేసుకుంటాం. అది దేవుని యొక్క నీతి. అయితే ఈ నీతిని పాత నిబంధనలో ఒక నీతి ఉన్నది, కొత్త నిబంధనలో ఒక నీతి కనబడుతుంది మనకు. పాత నిబంధనలో నీతి ఏంటంటే
డ్యూట్రానమీ, దయచేసి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24, 25 వచనాలను దయచేసి గ్రహిస్తాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24, 25 వచనాలను గమనిస్తాం. మనకు నిత్యము మేలు కలుగుటకై 24వ వచనము, యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించింది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. వెన్ యు ఆర్ ఒబీడియంట్, ధర్మశాస్త్రం వల్ల విశ్వాసం కలగదు అని అన్నాడు. ఎందుకంటే ఇఫ్ యు లూజ్ 10లో ఒక్కటి ఎక్కడ పోయినా కానీ యూఆర్ ఎ ఫెయిలియర్, యూఆర్ ఎ డిఫీటెడ్ మ్యాన్, ఓడిపోయిన వ్యక్తి. దేవుడు ఏమంటున్నాడు మనకి ఇక్కడ, మీకు నీతి కలుగును, మనకు నీతి కలుగును అని వాక్యంలో రాయబడ్డంటే పాత నిబంధనలో నీతిమంతుడు కావాలి, నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే ఈ యొక్క అత్యున్నతమైన దేవుని సినాయి పర్వతం పైన దేవుడు దిగివచ్చి రాసిచ్చిన ఆ ధర్మశాస్త్రము, ఆ ధర్మ విధులను కంప్లీట్గా చేయాలి. అప్పుడే నువ్వు నీతి కలుగుతుంది నీకు. కానీ బ్రహ్మపత్రికలో మనం చదివినాం, వేరే పత్రికల్లో చదువుతున్నాం, నీతిమంతుడు ఎవరు కూడా లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అనే ఒక ఉన్నతమైన తలంపులు, ఆలోచనలు మనకున్నాయి. చాలా తప్పు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఒక్కని విధేయత వల్ల అనేకులను నీతిమంతులుగా తీర్చినాడు విశ్వాసం ద్వారా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్, కొన్ని కోట్ల ప్రజలు యేసు ప్రభును విశ్వసించడం వలన వారు నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా పత్రికల్లో అంతా అదే చదువుతాం కదా, నీతిమంతులు పరిశుద్ధులు అని. సో దేవుని నీతి నీకు కలగాలి, అయితే ఈ ఆజ్ఞలు పాటించాలి మన యొక్క ధర్మశాస్త్ర ప్రకారం. అయితే దేవుని ఉన్నతమైన ఉద్దేశంలో ఎంతవరకు నువ్వు పాటిస్తావో అప్పటి వరకే నీకు దేవుని యొక్క ఆ నీతిమంతుడుగా నీతిగా నువ్వు ఉంటావు. ఆ తర్వాత తప్పు చేసినావు అంటే ఆ నీతి అంతా ఎగిరిపోయి ఆ పాపం ద్వారా మరణము వస్తుందని మనకు ఎజికియల్ 18వ అధ్యాయంలో చాలా మంచిగా వివరించినాడు. సో ఇది పాత నిబంధన నీతి. మరి ఈ పాత నిబంధన యొక్క నీతిని క్రొత్త నిబంధనలో దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, వారి పాపములను వారి మీద మోపక యేసుక్రీస్తునందు నీవు నేను అంగీకరించిన మిస్టరీ ఏంటంటే, మర్మం ఏంటంటే, నువ్వు దేవుని నీతిగా. వావ్, ఎంత క్లెయిమ్ అండి! దేవుడు క్లెయిమ్ చేస్తా ఉన్నాడు. నువ్వు నమ్మలేకపోతున్నావు, దాన్ని ఆలోచించలేకపోతున్నావు, ధ్యానించలేకపోతున్నావు కనుక దేవుడి నీతి విషయం అంటలకే అయిపోయింది, ఫెయిలియర్ అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు చేసిన దాన్ని, దేవుడు నిర్ణయించిన దాన్ని, పాపమును క్షమించబడ్డ నీవు, పరిశుద్ధపరచబడ్డ నీవు, ఆత్మ ద్వారా నింపబడ్డ నీవు, ఆత్మవరం ద్వారా నింపబడ్డ నీవు ఇంకా నేను పాపినే అనుకుంటా పాటలు పాడుతూ ఉంటే దేవుడికి ఇష్టం కాదండి. తన కుమారుని యొక్క శిల్వ కార్యాన్ని మనం ఎంతగానో హీనపరుస్తున్నాం. ఈ యొక్క నీతి విషయం దానియేలు కూడా రాస్తున్నాడు. కొత్త నిబంధనలో జరగబోయే నీతి విషయం దానియేలు ఏం రాస్తున్నాడు అంటే,
ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్. పాత నిబంధనలో ఆ నీతి తారుమారు అయిపోతుంది. పాపం నీ స్టేటస్ని బట్టి పాపం చేస్తే నీతి వెళ్ళిపోతుంది, మళ్ళీ పరిశుద్ధంగా చేస్తే మళ్ళీ చేంజ్ అవుతుంది. అటువంటి టైంలో నువ్వు పాపం చేస్తూ మరణించినావు అనుకో, నరకానికేనా? తలంచండి ప్లీజ్, జస్ట్ థింక్ అబౌట్ దాట్. అయితే ఈ యొక్క దానియేలు ప్రవక్త, దేవుని యొక్క దాసుడు, 9వ అధ్యాయం, దానియేలు పుస్తకము 9వ అధ్యాయం, ఈ నీతి విషయం ఏం రాస్తాడు? ఈయన మనం ఈ 9వ అధ్యాయంలో బాగా గమనించినట్లయితే 24వ వచనం నుండి అంత కూడా సిలువ కార్యము జరుగుతున్నది అక్కడ. The cross of Jesus Christ is written here. ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. సిలువలో జరగబోయే కార్యము దానియేలు ప్రవక్త ద్వారా ఏ విధంగా యెషయా 800 సంవత్సరాల పూర్వమే ఆ యొక్క సిలువ కార్యాన్ని ఏ విధంగా జరుగుతుంది, దాని ద్వారా ఫలితం ఏంటి, దాని ద్వారా ప్రజలకి ఏమి, దాని ద్వారా దేవుడికి ఏమవుతుందని మనం ఆలోచించి తలంచడం కూడా అనేక సార్లు మన జీవితాల్లో. ఇప్పుడు 9వ అధ్యాయము 24వ వచనం దయచేసి గమనించి చదువుతున్నాను. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టు నీతిని, యుగాంతం వరకుండు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుము, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడిన. సిబిసి ద క్రాస్, ద పిక్చర్ ఆఫ్ ద క్రాస్ ఇన్ దిస్ 24. పాపం నివారణ చేయాలి, ప్రాయశ్చిత్తం కలగాల, నీతి కలగాల, యుగాంతం వరకు నిలిచి ఉండాలి. ఒక కొద్ది రోజుల వరకు ఉండే నీతి నువ్వు ఎప్పుడైతే నీ స్టేటస్ మారిపోతుందో అప్పుడు కాదు. ఫర్ ఎవర్ లాస్టింగ్, ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్ అని ఇంగ్లీష్లో బాగా మంచి మాట వాడుతున్నాడు. యుగాంతం వరకు నిలిచి నీతి. సో ఎప్పుడైతే నువ్వు సిలువ కార్యంలోనికి నువ్వు వస్తున్నావో, సిలువ కార్యాన్ని విశ్వసిస్తున్నావా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ అండి. దయచేసి మన అందరికి బాగా జ్ఞాపకానికి రావాలా ఇవన్నీ మాటలు. నేను సిలువ కార్యం నమ్ముతున్నానా లేదా, లేక నా సొంత జ్ఞానం మీద, ఎవరో ప్రకటించిన జ్ఞానం మీద, పాస్టర్ ప్రకటించింది, మా అమ్మ నాన్న ప్రకటించిన ఆ జ్ఞానం మీద నేను విశ్వసించి నడుస్తున్నానా? అందుకొరకే దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవాలి అని దేవుడు కోరుకుంటూ, తన కుమారుని యొక్క త్యాగము ఏ విధంగా నిన్ను నన్ను లోకంలో ఉన్న వారందరినీ దేవుని నీతిగా, ఆ వాక్యం దయచేసి గమనించండి, దేవుని నీతి అగున్నట్లు, దేవుని నీతి అగున్నట్లు ఏమంటున్నాడు? పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేస్తుంది. That you may become, or you may be made the righteousness of God, the holiness of God, the power of God, the love of God, oh right standing with God. My goodness, అంత స్టేజ్ దేవుడు నాకు ఇచ్చింది, తన కుమారుని వలె మనం చేయడానికి ఇచ్చింది. అయితే పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలు చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు నీతిమంతులుగా, దేవుడి నీతిగా ఉండడానికి. కానీ వాళ్ళకి ఆ నీతి విషయం అర్థం కాలేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా అర్థం కాలేదు. యేసు ప్రభు యాక్చువల్గా ఎందుకు వచ్చినాడు, ఈ నీతి పరిచర్య చేసినాడు అంటే యేసు ప్రభు అంటే పాపిని నీతిమంతులుగా, దేవుని నీతిగా తీర్చి వారిని పరలోక రాజ్య భాగ్యం అనుగ్రహించాలని ఈ ఉన్నతమైన ఉద్దేశం. 40వ కీర్తన దయచేసి చదువుదాం. కీర్తన 40
6వ వచనం చదువుతున్నాను. బలులో నేను నైవేద్యములను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఓకే. దహన బలులైనను పాప పరిహార్థ బలులను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు ఎందుకు ఈ 6వ వచనంలో దావీదు మహారాజు యేసు ప్రభు యొక్క ప్రవచనాన్ని పలుకుతా ఉన్నాడంటే, దహన బలులు పాపారార్థ బలులు ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనవిగా మనకు అప్పగించవలసి వచ్చింది, సమర్పించవలసి వచ్చింది. ఆ బలులను తీసుకొని వస్తే పాపము దాటి వెళ్తుండే. బికాజ్ ఆఫ్ ఒక ప్రాణం పోయింది కనుక ఆ ప్రాణము నీ ప్రాణానికి నిలబడి ఆ అర్పణ దేవుడు అంగీకరించి మనం తప్పించి నీ స్థానం తప్పించాడు, నడిపించినాడు. ఇక్కడ యేసు ప్రభు వస్తున్నప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో పుడుతున్నప్పుడు చాలా ఉన్నతమైన యొక్క ఉద్దేశ్యము దేవుడి అంటే, ఐ వాంట్ టు డూ యువర్ విల్. ఇక్కడ రాస్తున్నాడు చూడండి. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దానియేలు రాసిన విషయం, మోసే చెప్పిన విషయం, దావీదు మహారాజు పలికిన విషయాలు, ప్రవచనాలన్నీ కూడా అవి నెరవేర్చలేదు. నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో, దేవుని యొక్క ప్రజల్లో, ఇశ్రాయేలులో, యూదా పట్టణ సమరయ పట్టణాలలో, గలిలయ ప్రాంతాల్లో నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటుని. దయచేసి గమనించండి. ఈ టర్మినాలజీ చాలా నూతనంగా ఉంటుంది చాలా మందికి. అండ్ దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. ఇది సిలువలో జరిగిన ఒక అత్యున్నతమైన మర్మ కార్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ, డోంట్ బి అఫ్రైడ్, యు ఆర్ మై రైచియస్నెస్ అంటున్నాడు. మీరే నా నీతి అని అంటా ఉన్నాడు. నేను మిమ్మల్ని నీతిగా చేసిన అంటున్నాడు. మీరు యేసు ప్రభుని అంగీకరించినందుకు నేను దేవుని నీతిగా అవునట్లు శిలువ కార్యము ద్వారా నేను మిమ్మల్ని ఆశీర్వదించేసినాను. డూ యూ బిలీవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సో డిఫికల్ట్ బికాస్ యూ నెవర్ హర్డ్ అబౌట్ దిస్. కానీ ఇప్పటి నుంచి ఆ వాక్యం పైన ఆధారపడుతూ, నేను నీ నీతినై ఉన్నాను దేవా, నీ బిడ్డనై ఉన్నాను, నీ దత్తపుత్రునై ఉన్నాను, క్షమించబడ్డాను, నీతిమంతిగా తీర్చబడ్డాను, నువ్వు నన్ను మహిమపరుచున్నావు, ఏర్పరచుకున్నావు. నేను నా నీతి కాదు కానీ నేను నీ నీతిని, ఎందుకంటే నీ కుమారుడు నా కొరకు బలి అర్పించిన విధానం బట్టి. దయచేసి ఎవరైనా ఓకే. నీతిని నా హృదయంలో కొని నేను ఊరుకొనలేదు. నీ సత్యమును, దయచేసి గమనించండి ఒక్కొక్క వర్డ్ ఎట్లా గ్రేట్ గా రాయబడ్డదో. నీ సత్యమును 8వ వచనం నుంచి, నీ చిత్తము నెరవేర్చుటకు నీ నీతిని, 10వ వచనం, నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజంకు తెలుపక నేను వారికి మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృప సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు సిలువలో ఉండి ఎన్ని కార్యాలు, ఆయన నీతిని, ఆయన కృపను మనకు బయలుపరుస్తున్నాడు. ఎందుకు అనంటే, దయచేసి ఒకసారి ఇర్మియా 23వ అధ్యాయం, జెరమయా చాప్టర్ 23. ఇరవై 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము
5వ వచనం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. పాత నిబంధనలో కొత్త నిబంధన విషయం, మళ్ళా కొత్త నిబంధనలో పాత నిబంధన విషయాలు, పాత నిబంధనలో కొత్త నిబంధన విషయాలు, రాబో దినంలో అంటాడు. ఏమంటున్నాడు దయచేసి చూడండి. దావీదునకు చిగురును పుట్టించును రాబో దినములో, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకొంచు కార్యం జరిగించు, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూద రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యెహోవా మనకు నీతి అతనికి పేరు పెట్టుదురు. ద లార్డ్ అవర్ రైచియస్నెస్, యెహోవా మన నీతి అని అతనికి పేరు పెడతాను. ఈ నీతి, ఈ కృపా సత్యములు శిలువ మీద వేలాడుతుంది. ఈ నీతిమంతులను చేయడానికి, పాపులను, సమస్త పాపంతో అపవిత్రతో ఉన్న వారిని నీతిమంతులుగా చేయడానికి ఆయన నీతి, దేవుడే నీతి అన్నాడు. సో దట్ టుమారో ఐ షాల్ బి కాల్డ్, ఐ విల్ బి కాల్డ్. నేను నీతిని దేవుని యందు, కానీ శిల్వ కార్యం ద్వారా, ఈ యొక్క మాట నువ్వు నమ్మనట్లయితే యూ విల్ బి ఆల్వేస్ అండర్ ప్రెషర్, ఆల్వేస్ అండర్ ఏమైంది, నా నీతి ఏమైపోయింది, సదాకాలము నిలుచు నీతి, యుగాంతం వరకు నిలిచి నీతి, శిలువ పైన నీ కొరకు అర్పించిన తన నిబంధన రక్తమును బట్టి, నిబంధన జీవమును బట్టి దేవుడు నిన్ను ఒక నూతన వ్యక్తిగా, దేవుడి నీతి అగుణ, ఈజ్ చేంజింగ్ సిన్నర్ స్టాటస్ ఇంటూ గాడ్స్ రైచియస్నెస్. అయితే ఈ పాత నిబంధన సమయాల్లో పౌలు, ఇశ్రాయేలు ఎంత కష్టపడ్డారో ఒకసారి మనమందరం కూడా రోమా పత్రిక 9వ అధ్యాయానికి వెళ్దాం. రోమా 9వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఆఖరి వచనాలు చూస్తున్నాం. 30, 31, 32 చదువుతున్నా. అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు, నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. దయచేసి గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీలు తమ సొంత నీతి ఎస్టాబ్లిష్ చేసుకొని అనుకున్నారు. అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మేము నీతిమంతులుగా తీర్చబడతాము అని మోషే మాకు చెప్పినాడు. ఈ యేసు ప్రభు ఎవరో, ఈయన ఏదో కొత్తగా ఉంది, అంతా మాకు మోషేనే గ్రేట్ అని చాలా ఆ వాదనలన్నీ మనందరికి తెలుసు. అయితే కానీ ఇక్కడ అన్యజనులు కూడా ఉన్నారు. యేసు ప్రభు టైంలో స్వస్థతకు వచ్చారు, ఆయన మాటలు విన్నారు, అనేకులు రక్షింపబడ్డారు పేతురు మినిస్ట్రీలో, పౌలు గారి మినిస్ట్రీ ద్వారా. అయితే ఇక్కడ ఆ సమయంలో జరిగిన పరిస్థితి ఏంటనంటే, అన్యజనులు దేవుని ప్రజలు గారు, వారు దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ దెమ్, దే ఆర్ నాట్ సిటిజన్స్. తర్వాత వారికి ధర్మశాస్త్రం లేదు, వాగ్దానం లేవు, అన్యజనులు అసలు దేవుడే లేడని చెప్పినాడు వాక్యంలో. అటువంటి వారు దేవుని నీతి పొందుకున్నారంట. అయితే చాలా మంది అప్పుడున్న యూదులు, మేము దేవుని నీతి ఎట్లా పొందుకుంటాము అని అంటే, ఆయన క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు 1, 2, 3, 4, 10 అవి చేస్తాము, నీతిమంతులుగా తీర్చబడతాము అన్న ధీమా, గర్వము, స్వార్థము, డిజోబీడియన్స్, అవిధేయతతో కూడిన ఆత్మ వారిని ప్రేరేపిస్తూ దేవునికి విరుద్ధంగా ఉన్న క్రియలు జరగడానికి జరిగించారు. కానీ ఈ అన్యజనులు ఏం చేసినారంటే, సువార్త ప్రకటించినప్పుడు
నీ కొరకు, నీ పాపముల కొరకు నేను నీతిమంతునిగాను, ఆశీర్వదింపబడిన వ్యక్తి, పరలోక వ్యక్తిగాను వారసత్వం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ గొప్ప కార్యం చేసినాడు, మోక్షం ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి అని ప్రజలు ప్రకటించినప్పుడు యేసు ప్రభునందు వాళ్ళు విశ్వాసం ఉంచినంతనే. వాళ్ళకి ఏం తెలియదు, ధర్మశాస్త్రం కానీ ఏం కాదు. విశ్వసించినందుకు దేవుడు ఏమనంటే వీరందరినీ కూడా దేవుని నీతిగా తీర్చేసినాడు. అది కూడా సదాకాలం నిలిచి నీతిగా వారిని తీర్చేసినాడు. ఎవర్ లాస్టింగ్ రైచియస్నెస్. అయితే ఈ యూదులు ఏం చేస్తా ఉన్నారు? నీతిని, మళ్ళీ 30వ వచనం, నీతిని వెంటాడని అన్యజనుడు, నీతిని అనగా విశ్వాసమూలమైన నీతి. దిస్ ఈస్ ది రైచియస్నెస్ బై ఫెయిత్. Righteousness by faith, not by deeds, not by the 10 commandments, but only by faith on the finished work of Jesus. ఏదైతే సమాప్తి చేసినాను అని అన్నాడో దానిపైన విశ్వసించడం ద్వారా, యేసు ప్రభుని విశ్వసించడం ద్వారా, కృపా సత్యమును విశ్వసించడం ద్వారా. అయితే అవిశ్వాస మూలం నీతిని పొంది. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. నీతి కారణమైన, ఇంత మనకు డ్యూటరానమీ చదివినాం, ఇది మీకు నీతి అగును అని. సో దాన్ని, ఆ కారణమును బట్టి వాళ్ళు కష్టపడతా ఉన్నారు, నేర్చుకొని చూస్తూ ఉన్నారు. మరి అంత ఆసక్తి ఉండనో లేదో కానీ వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలంగా కాక క్రియమూలంగానైనట్లు దాన్ని వెంటాడిరి. మేము మంచి క్రియలు చేస్తే అబద్ధం చెప్పం, దొంగతనం చేయం, వ్యభిచారం చేయం, విగ్రహార్థన చేయం, ఆశించము, నరహత్య చేయమన్న ఈ ఆజ్ఞలను పాటిస్తాము, మేము నీతిమంతులుగా, నీతిగా తీర్చబడతామన్న ధీమా వారిలో ఉండి సెల్ఫ్ రైచియస్నెస్, స్వంత నీతి, స్వనీతి. అయితే దేవుడేమో ఉచితముగా ఆ శిలువ కార్యం ద్వారా మన పాపములు మన మీద మోపక, పాపం లేని వాడిని పాపముగా చేసి యేసు క్రీస్తు ద్వారా నీవు దేవుని నీతి అగునట్లు. దయచేసి గమనించండి ప్లీజ్. You are the righteousness of God. ఒక పెద్ద మీటింగ్ లో దేవుడు కృప కలిగజేసినప్పుడు ఈ నీతి విషయం మాట్లాడుతూ ఉంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత అరేంజ్ చేసిన అన్న ఏమన్నాడంటే, డాక్టర్ గారు ఏమీ తెలియదండి ఈ విషయం. పెద్ద సేవకుడు అండి ఆయన. అన్న అట్లెందుకు అంటున్నావు అంటే, లేదన్నా ఇది అర్థం కాలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ ద, మనం అన్ని మాటలు బైబిల్లో నుంచే, మీరు చదివే బైబిల్, నేను చదివే బైబిల్ ఒకటే, అందులో నుంచే చదువుతా ఉన్నాము. ఈ టాపిక్ లేకుంటే ఈ నీతి అనే దేవుని ఉన్నతమైన క్యారెక్టర్ అండి. దిస్ ఈజ్ ద, ఎందుకంటే ఆయన సింహాసనం నీతి న్యాయముల సింహాసనము, ఆయన రాజదండము నీతి న్యాయముల రాజదండం. అది అందులో నీకు తన కుమారుని వారసత్వము ద్వారా నిన్ను ఆ ఈక్వల్ స్టేటస్ లో నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు రాసిపెట్టినాడు కనుక నమ్మడము చాలా ఉత్తమమైంది. ఆ తలంపులు తంపులు కొట్టువేసి నేను దేవుని నీతి అయి ఉన్నాను అని ప్రతిరోజు క్షమించబడ్డాను. పాపము యొక్క మనసాక్షి ఉంటుందా? పరిశుద్ధపరచబడిన మనసాక్షి ఉంటుందా? ఏం ఒప్పుకుంటున్నావు? పాపాలు ఒప్పుకుంటున్నావా? క్షమించబడిన ఒప్పుకుంటున్నావా? నీతిమంతులుగా తీర్చబడ్డావు అనుకుంటున్నావా? మాటి మాటికి నిన్ను నువ్వే తృణీకరిస్తున్నావు. నిన్ను నువ్వు తృణీకరించుకుంటా యేసు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని
తృణీకరించగలిగిన ఆలోచనలు మనకు వస్తే చాలా సంతోషం, మనల్ని మారుస్తుంది. దయచేసి గమనించండి. వారెందుకు 32వ వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా అయినట్లు దానిని వెంటాడిరి. నీతిని వెంటాడినారు వాళ్ళు, కానీ దే కుడ్ నాట్ అటైన్ దాట్. చూడండి, ఇదిగో నేను అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడరు. యేసయ్య అడ్డురాయి అని అందరికీ తెలుసు మనకి. ఆయన కార్యములు వాళ్ళకి అడ్డుగా అయిపోయి, ఎందుకంటే దేవరు ఓన్లీ ముసుకేసుకున్నారు అన్నమాట. ఆ ముసుగు ఎప్పుడైతే తీసివేయబడుతుందో అంతవరకు యేసుప్రభువును చూడలేదు, మోషనే చూస్తూ ఉంటారు. నీవు కూడా ఒకవేళ ఈ ధర్మశాస్త్ర క్రియలు నేను ఇవి చేయాలా, అరే ఈరోజు అబద్ధం చెప్పినా, ఈరోజు తప్పు అయిపోయింది, ఎట్లా 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 అనుకొని దానిలోనే కుమిలిపోతుంటే సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. సదాకాలమునకు ఒక్కసారి తాను బలి అర్పించి సదాకాలమునకు పరిశుద్ధపరిచి ఉన్నాడు అని దేవుని వాక్యము హెబ్రీలో రాయబడిన సంగతిని దయచేసి ఒకసారి చదువుదాం. వాక్యం చదువుకుంటే ఉందా, వాక్యంలో ఉందా అని అనుకుంటాము. అట్లా రాయబడి ఉందా ఎందుకు అనుకుంటాం, ఎందుకంటే చదవం కనుక. 10వ అధ్యాయం, హెబ్రీలోకి రాసిన 10వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదువుతున్నాను. హెబ్రీయులు 10వ అధ్యాయము 10 నుంచి 14 వరకు. ఓకే, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. నీకు డౌట్ ఉంటే ఆయన రక్త నిబంధనలో నిన్ను పరిశుద్ధపరిచినాడు అని నమ్మాలి. ఇందులో మనం కొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఇన్ని రోజులంతా కూడా ఎక్కువ ఆ పాత నిబంధనలు చదివి ప్రకటించినాము, మోషే విషయం ప్రకటించినాము. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఈ బుక్లకు వెళ్ళి మాట్లాడే వాళ్ళం, కానీ ఇందులో ఉన్న మర్మము చాలా చాలా గొప్పదండి. అది నీ జీవితాన్ని మార్చివేసి విశ్వాస ధైర్యములను అనుగురించి ముందుకు సాగగలిగిన ద లిబర్టీ, నిన్న చదివినాం, ఈ స్వాతంత్రం అనుగ్రహించిన దాసి కుమారుని వెళ్ళగొట్టుము. అది నిబంధనలు జ్ఞాపకం చేస్తూ ఇద్దరు స్త్రీలు అన్నాడు, ఇద్దరు కుమారులు అన్నాడు, ఇద్దరు పర్వతములు అన్నాడు. ఆ పర్వతము సూచించిన దాని సంగతి చెప్పినాడు. దాన్ని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుని. ధర్మశాస్త్రముకు లోబడి ఉండే గోరువారలారా, దయచేసి ఈ యొక్క ఉదయం దేవుడు తన కుమారుని త్యాగము ద్వారా చేసిన ఆ నీతి గిఫ్ట్ గా ఇచ్చినాడు. నువ్వు ప్రయాసపని కాదు, హస్ గివెన్ యూ యాజ్ అ గిఫ్ట్. ఇంకేమంటున్నాడు? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకసారియే అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 12వ వచనంలో అవుతున్నాం. ఈయనైతే అంటే యేసు ప్రభు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైనడు. సదాకాలము నిలిచి ఒక్క బలి, సదాకాలమునకు నిలిచి ఒక్క బలి. సదాకాలం వరకు నా పాపములు క్షమించబడి ఉన్నవి, నేను పరిశుద్ధపరచబడి ఉన్నానని ఆ విశ్వాసంలో జీవితంను కొనసాగితే ఎంత పరిశుద్ధమైన, ఎంత శక్తివంతమైన, ఎంత పవిత్రమైన మనస్సు, చూపులు, మాటలు, శరీరం అంతా కూడా ఆ పవిత్రతను చూడగలిగే ఆ కృప అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఓకే,
ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని అంటే మనల్ని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. నమ్మగలవా? I believe that God has made me. I don't want to think about other things. వేరే విషయాలు కాదు, ఈ వాక్యం విషయం తలస్తా, మాటి మాటికి చదువుతా. నాలో విశ్వాసం డిస్టర్బ్ అవుతుందని అంటే, ఏదో తలంపు వస్తుందంటే ఇవే వాక్యాలు చదవాలి. బికాస్ గాడ్స్ వర్డ్ ఈజ్ యువర్ ఫెయిత్. వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన వస్తుంది. ఈ ఉదయకాలము నువ్వేమైనావో దేవుడికి చాలా ప్రాముఖ్యం. ఆయన నీతి అయినా సిలువ ద్వారా అంత శ్రమ ద్వారా చేసిన ఆ యొక్క నీతిని పక్కకు పెట్టి నీ సొంత జ్ఞానం బట్టి జీవిద్దాం అనుకుంటున్నావా? రోమాపత్రిక 9వ అధ్యాయం. ఓకే, 30 నుంచి 32 వరకు అది చదివినాం. 33 వరకు కూడా చదివినాము. నవ్వు 10వ అధ్యాయానికి వెళ్దాం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయ అభిలాషయు వారి నిమిత్తమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారు. మనం అంతా కూడా చాలా ఆసక్తి గలవారు దేవుని విషయంలో. దేవుని పరిచర్య చేయాలని, నీతి న్యాయములు జరగాలని. నీతి వేరే దగ్గర జరగకపోతే, న్యాయం జరగకపోతే ఎంత బాధపడతావో మై డియర్ సిస్టర్ అండ్ మై బ్రదర్. అరే ఇంత ఘోరంగా జరుగుతుందా అని అనుకునే నీవు దయచేసి గమనించండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. That's the problem. All the religions, they have the desire for their worshipping things. ప్రతి ఒక్క రిలీజన్ లో ఆ ఆసక్తి గలవారు, మా దేవుడు గొప్పవాడు, పూజించాలా, దాని చేయాలి, అది దాని అన్ని మతాల వారు ఆశ కలిగి ఉన్నారు. కానీ జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. That's why you must have right knowledge and understanding that brings right faith into your life. And when you have the right faith, you live right. సరైన తెలివి, జ్ఞానము, వాక్యం యొక్క ఆలోచన, సత్యం, సరైన విశ్వాసం వస్తుంది. సరైన విశ్వాసము సరైన జీవిత స్టైల్. అందుకొరకే వాక్యంను చదువుమన్నాడు దేవుడు, అండర్స్టాండ్ చేసుకోమన్నాడు, నమ్మమన్నాడు. ఆ నమ్మిన జీవితమే నువ్వు ఆ జీవితంగా బ్రతుకుతావు, నీ లైఫ్గా బ్రతుకుతావు. ఓకే, ఇంకేమంటున్నాడు చదువుదాం. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక, they didn't understand that righteousness, వారి యొక్క నీతి అంతా కూడా యేసు ప్రభు ద్వారా కలుగుతుందని ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు సంతోషపడలేదు. ఎరుగక తమ నీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అయ్యా దయచేసి గమనించండి, నీవు యేసు ప్రభు నమ్మినప్పుడు దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు. అది కృపా బాహుల్యము చొప్పున విశ్వసించుట ద్వారా నీతి దానమును కూడా అనుగ్రహించినాడు. అందుకొరకే నీతి వస్త్రములను, రక్షణ వస్త్రములను అప్పగించినాడు అంటుంది. ఇక్కడేమంటుంది దయచేసి గమనించండి. ఇంకా దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. మళ్ళీ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్చేవాడు దాని వలననే
జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలంగా నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకెక్కి పోను అనగా క్రీస్తు క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోను అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ప్రతిదీ విశ్వాసమేనండి. ఈ విశ్వాసం అనే మాట మీద కూడా చాలా మంది దేవుని బిడ్డలము, క్రైస్తవులు అనుకున్న వారము ఎక్కువ అది మెడిటేట్ చేయం, దాని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం. కష్టం వచ్చినప్పుడే విశ్వాసం. నో నో యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంది, ఎట్లా ఉంటుంది? అపోస్తులే మేము మా విశ్వాసం అభివృద్ధి పరచు తండ్రి అని అన్నాడు. కనుక దేవుడు నిన్ను కనుకరించి ఆ విశ్వాసాన్ని తప్పకుండా అనుగ్రహించాలని మనందరి ప్రార్థన అయి ఉండాలి. ఒకరికొరకు ప్రార్థన అయి ఉండాలా. సంఘంలో విశ్వాసము, సంఘంలో నిరీక్షణ, సంఘంలో ప్రేమ, నీతిమంతులుగా తీర్చబడడానికి. దయచేసి ఒకసారి పౌలు గారు ఇంకా ఒక వాక్యం చదివి స్టాప్ చేస్తున్నాండి ప్లీజ్. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము, ఫిలిప్పీలు 3వ అధ్యాయము 9వ వచనం. బాగా అర్థం చేసుకోవాలండి. మళ్ళీ ధర్మశాస్త్రం ఎక్కడ కొత్త నిబంధనలు ధర్మశాస్త్రం అని కనబడుతుందో అక్కడ తప్పకుండా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గల వాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. ఇంకా పునరుత్థాన విషయం రాస్తాడు. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, నీ క్రియల మూలంగా నీతిమంతుడు కావాలనుకుంటున్నావా, లేకుంటే మంచి క్రియలు చేస్తూ మంచి 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 అనుకుంటున్నావా? నో, నాట్ ఎట్ ఆల్. God will not care your good works. He wants to bless you with his own righteousness, with his own good works. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం ఏంటంటే, మంచి క్రియలు చేయటకు మీరు సృష్టింపబడ్డారు అంటున్నారు. అంతే, రక్షింపబడ్డవారు. ప్రజెంట్ ఆటోమేటికలీ God will make us to do those things. సో ఈ నీతి, విశ్వాస సంబంధమైన నీతి, చాలా విషయాలు మిస్ అయిపోయినాం. గమనించి ఒకసారి, నేను దేవుని నీతి అయి ఉన్నాను. యేసు ప్రభు నీతి సువార్త ప్రకటించడానికి వచ్చినాడు. ఆ నీతి సువార్త ద్వారానే అనేకులకు ఆయన మనస్సులో ఉన్న మాట, దేవుని నీతి అగుటకు వీరిని రక్షించాలి, క్షమించబడాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత దేవుని నీతి, నీతి న్యాయములు దేవుని నీతి, శక్తి దేవుని నీతి, క్షమాపణ దేవుని నీతి, అవన్నీ నీకు అనుగ్రహించి జీవితంలో ఈ విశ్వాస యాత్రలో ఆయన చేసిన క్రియలపైన, ఆయన ఆశీర్వాదాలపైన ఆధారపడుతూ నేనేదో చేస్తే వస్తాను కాదు. ఎప్పుడైతే నువ్వు ఈ విషయాలు విశ్వసిస్తావో నీ జీవితము మారిపోతుంది, క్యారెక్టర్ మారిపోతుంది, అభివృద్ధి మారిపోతుంది. అన్ని విషయాల్లో దేవుడు నీకు ముందుగా నడుస్తాడు. అది దేవుని యొక్క నీతి న్యాయముల సింహాసనం యొక్క ఏర్పాటు. అందరికీ కొద్దిగా నన్ను అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి గమనించి, ఇంకా ఈ మాటలు, నీతి అనే మాట, ధర్మశాస్త్రం అనే మాట,
విశ్వాసం అనే మాట, కృప అనే మాట, సిలువ అనే మాట కొత్త నిబంధనలో బాగా చదవండి. చదువుతా ఉంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుడు ప్రత్యక్ష అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో మనం విన్నవి ధర్మశాస్త్రం విషయం, సిలువ కార్యం ఎక్కువ విన్నాము. దాన్ని కంపేర్ చేసుకుంటూ చదవండి. సిలువలో జరిగిన వాటికి దేవుడు మిమ్మల్ని కూడా తన కృప మహిమతో దీవించి సత్యవాక్యములో ముందడుగులు వేయడానికి, దేవుని నీతి అగునట్లు విశ్వసించడానికి కావలసిన మార్పులు చేర్పులు దేవాది దేవుడు సింహాసనం నుంచి మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇంకా దీవించబడ్డాము, ఆత్మీయంగా హెచ్చరించబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తప్ప మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. ప్రార్థన చేసి ముగించుకుందామండి. మన మధ్యలోని రెవరెండ్ జామి రవికుమార్ గారు, అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి నీ కొందనాలు తండ్రి. ప్రభా, మా విశ్వాసం ప్రభా నీతిమంతులుగా తీర్చింది ప్రభా, నీ యందు నీతిగా చేయబడ్డాం ప్రభా. అయ్యా తండ్రి, నీ కృపే మమ్మల్ని నడిపించింది, నీ కృపే తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచింది, నీ కృపే ప్రభు నీతిమంతులుగా మమ్మల్ని తీర్చింది. అయ్యా కృప మూలంగా, విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుని బట్టి వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, మేము పాప స్థితిలో ఉన్నప్పుడు దేవతండ్రి ప్రభా, నీ కృపే కదయ్యా మనం పరిశుద్ధపరిచింది. అయ్యా తండ్రి, నువ్వు చేసిన కార్యాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, అయ్యా నీతికి తగ్గట్టుగా జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు అనుగ్రహించిన ప్రభా ఆధిక్యతను దేవతను ప్రభా, ఓన్ చేసుకోగలిగే దేవతను ప్రభా, జ్ఞానాన్ని, అదేవిధంగా ప్రభా బైబిల్ వాక్యాన్ని ప్రభా మాకు దయచేసిన విధానం బట్టి వందనాలని దోషం ప్రభా. డాక్టర్ జోబు గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా అనేక స్థలాల్లో బిడ్డ వాడబడ్డానికి ప్రభా సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నూతనమైన కోణంలో ప్రభా వాక్యం చెప్పగలిగే కృపానికి అనుగ్రహించి అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము కూడా ప్రభా వాక్యం ద్వారా దీవించబడ్డాం ప్రభా, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, ఈ విధంగా తండ్రి ప్రతిరోజు దేవతను ప్రభా నీకు ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, నూతనమైన వాక్యాలు నేర్చుకోవడానికి ప్రభా, వాటిని జీవితాలకు అన్వయించుకోవడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ని బట్టి వందనాలు. దాన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని బట్టి ప్రభా, అదేవిధంగా తండ్రి దాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి, సహకరిస్తున్న బిడ్డలు బట్టి, అదేవిధంగా ప్రభా కోటి వారిని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అనేక మంది తల్లులు ప్రభా తండ్రి, అయ్యా తండ్రి ప్రభా 5 గంటల కన్నా ముందే ప్రభా తండ్రి వారు జాయిన్ అయ్యి ప్రభా అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు ప్రభా. అవి తండ్రి మాకు మా కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు దీవించమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి. అయ్యా తండ్రి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని చెప్తూ ఉన్నావు ప్రభా, నీ వాక్యం ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నావు ప్రభా. మేము నేర్చుకున్న వాక్యాన్ని తండ్రి మా జీవితంలో ప్రభా తండ్రి ప్రభా అన్వయించుకుంటూ, అదేవిధంగా ఇతరులకు తండ్రి బోధించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని, ప్రత్యేకంగా విత్తబడే వాక్యాన్ని తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును పీకుమాడైన యేసుక్రీస్తు నామమున అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, మరో ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం మీరు వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ఏర్పాటు చేసిన బిడ్డలకు, ఈ రోజు మనం చేయవలసిన ప్రతి పనికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. చెప్పండి అమ్మా, చెప్పండి. సారీ, నేను మాట్లాడలేకపోయాను. పర్లేదమ్మ గారు. ప్రైజ్ లాడమ్మా, అందరు బాగున్నారుగా? ప్రైజ్. నేను 1 month అయింది కెనడా వచ్చి. అవునమ్మా, డాడీ చెప్పారు ఒకసారి.
సరే అమ్మా. అదే థ్యాంక్ యూ నేను చెప్పలేకపోయాను, సారీ చెప్దాం. పర్లేదమ్మా, థ్యాంక్ యూ అండి. ఆ, సరే. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. రేపటి దినము తిరిగి కలుసుకున్నాము. ఐ హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రెసిడెంట్ అందరికీ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అయ్య గారు. Oh, wonderful, sir. Thank you.